హలో అందరికీ. నేను ఒక రియల్ స్టోరీ కాదు, రియల్ ఇన్సిడెంట్ చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పట్లో ఒక సామెత మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు, నిజంగానే చెప్పారు. ఏంటంటే మొక్కై వంగనిది మ్రానై వంగున అని. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం వాళ్ళని కరెక్ట్ వేలో తీసుకెళ్ళాలి, లేదంటే పెద్దయినాక వాళ్ళు వినరు. ఎలాంటి స్టోరీ ఒకటే, మా తమ్ముడు, మా కజిన్ బ్రదరు దగ్గర అనమాట. వాడు చిన్నప్పుడు బాగా ఎట్లా అంటే బాగా చదివేటోడు, బాగా కొత్త కొత్తగా ఏదో ఒకటి తయారు చేసేటోడు. వాడిని చూసి నేను వీడు సైంటిస్ట్ అవుతాడా, వాడికి ఇంత టాలెంట్ ఉంది అనుకునేదాన్ని. కానీ వాడికి గారాబం చేసి వాడిని మొత్తం ఆగం చేసిర్రు. ఎట్లా అంటే వాడు ఫోన్ అడిగితే ఫోన్ ఇవ్వడం వల్ల పబ్జి ఆడడం, ఫ్రీ ఫైర్ ఆడడం, ఏదైనా గేమ్స్ యాప్స్ వస్తే అల్లా మనీ పెట్టి ఆడడం. వాడు అట్లా తయారయ్యి వాడి లైఫే ఆగమైపోయింది. అంటే లైఫ్ ఇట్లా వాడు చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఏజ్ వచ్చిన తర్వాత చదవాలంటే ఎప్పుడైనా చదవచ్చు, కానీ ఇప్పుడు సంపాదించుకునే టైంలో ఎంత టైం వేస్ట్ అయిపోయిందంటే అంత టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది, కనీసం ఎప్పటికైనా వాడు రియలైజ్ అయ్యి తెలుసుకున్నాడు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే పిల్లలని అతి గారాబం చేయకండి. ఎంత గారాబం చేయాలనో అంతే చేయాలి, వాళ్ళని హద్దుల్లో ఉంచాలి. కానీ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కరెక్ట్గా లేకుంటే పిల్లలు లైఫ్లో ఆగమవుతాయి, వాళ్ళ జీవితమే తారుమారైపోతుంది. సో పేరెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. లేదు అనుకుంటే పిల్లల్ని కనొద్దు. వాళ్ళ డాడీ లేరనమాట. అట్లా లేకపోవడం వల్ల కూడా వాడికి చాలా ఇబ్బంది అయింది. అంటే డాడీ ఉంటే భయం చెప్పేవాడు, బాధ్యత చెప్పేవాడు. సో అట్లా ఇద్దరు తల్లిదండ్రి ఒక దగ్గర లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి ఎవరి లైఫ్లో జరగొద్దని కోరుకుంటున్నాను. నా